Hello my YouTube family, welcome back to our channel Sandeep Brand Space. సో చాలా రోజుల తర్వాత వచ్చినాను. సో చాలా రోజులు బిజీగా ఉండి జాబ్ చేంజెస్ వల్ల అండ్ మిగతా సో నేను వీడియో చేయడానికి మెయిన్ మోటివేషన్ ఏంటి అంటే ఆ లగ్జంబర్గ్ వీడియోని చూస్తూ 100K దాటి 105K వ్యూస్ దాటి చాలా మోటివేషన్ అనమాట అది. బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, మిస్గైడ్ కావద్దు. అందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ప్రాసెస్ చేస్తాను కానీ లేదంటే నాకు తెలిసిన కన్సల్టెన్సీస్ ఉన్నారు కానీ ఇక్కడ చెప్పలేదు. ఎందుకంటే చాలా మెయిల్స్ వచ్చినాయి. నేను అందుకనే వీడియోస్ ఈవెన్ ఒక రకంగా మోటివేషన్, ఇంకో రకంగా భయం కూడా, అందుకనే వీడియోస్ చేయడం ఆపే. ఆ వీడియోస్లో చెప్పిన దానివల్ల చాలామంది నాకు మెయిల్స్ పెట్టి సో వీఆర్ రెడీ టు పే, హౌ టు ప్రాసెస్ అని చాలామంది పెడుతున్నారు. సో నాకు ఎక్కడ ఏ కన్సల్టెన్సీతో టచ్ లేదు. బేసిక్గా ఏంటి అంటే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్, అవకాశాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఆ కంట్రీలో మాత్రమే చేసినాను. ఎంతవరకు సక్సెస్ అయింది కాలేదు కూడా తెలియదు. ఎవరి దగ్గర ప్రాసెస్ చేయడం అంటూ ఉండదు. అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్, ఐటీ మార్కెట్ ఇప్పుడు ఎట్లా ఉంది? 2025 మన సెకండ్ హాఫ్లో ఆగస్ట్లో ఉన్నాం కాబట్టి సో ఎట్లా ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఆఫ్ కోర్స్ ఇంకో 4 monthsలో ఇయర్ అయిపోతుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద 2025 అండ్ 2026 బిగినింగ్లో అంటే ఈ రానున్న 1 yearలో ఎట్లా ఉండబోతుంది, ఏమేమి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలామంది పిహెచ్డబ్ల్యూలో వచ్చి 2023 నుంచి 4 నుంచి వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్గా వచ్చిన వాళ్ళు, స్టడీ అయిపోయిన వాళ్ళు పిహెచ్డబ్ల్యూ వీసాలో అండ్ స్టూడెంట్ డిపెండెంట్స్గా వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అయ్యేలా ఎట్లా ఉన్నాయి, మెయిన్గా ఏంటంటే ఎట్లా ఉన్నాయో రియలిస్టిక్గా చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. సో రీసెంట్గా కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి. దానివల్ల మేబీ అంటే స్టూడెంట్స్ సంబంధించి పిహెచ్డబ్ల్యూ గ్రాడ్యుయేట్ వీసాలో కానీ అండ్ రిస్ట్రిక్షన్స్, శాలరీ థ్రెషోల్డ్ పెంచడం కానీ అండ్ స్కిల్ థ్రెషోల్డ్ అంటే స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే రిస్ట్రిక్షన్స్ పెంచడం కానీ మనం చూసినాం. సో అట్లా డెఫినెట్గా కొంచెం రావడం అంత టైట్ ఉంటుంది అనమాట. సో యూకేకి అయితే ఇంక కొన్ని మేబీ 1 or 2 years కూడా అట్లే ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ పెరిగేదాకా అని చెప్పొచ్చు. సో అన్ని రకాలుగా అన్ని కంట్రీస్ నుంచి యూకేకి వస్తున్న వాళ్ళని ఎట్లా రిస్ట్రిక్ట్ చేద్దామని చూస్తున్నారు డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్గా, గ్రాడ్యుయేట్స్గా అండ్ స్టూడెంట్ డిపెండెంట్గా అండ్ కేర్ వీసాలో వచ్చారు కాబట్టి సో ఇక్కడ నుంచి కేర్ వీసాలో రావడాన్ని ఆపేసిరు, వేరే కంట్రీస్ నుంచి రావడాన్ని ఆపేసిరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వీసా కేర్ వీసాలో కేరర్స్గా ఉన్న వాళ్ళనే రిక్రూట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఎంబసీ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో కూడా ఆపేసింది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి కూడా ఆల్రెడీ వేరే వీసాలో ఉండి కేర్ వీసా వద్దామంటే కూడా ఆపేసింది. బికాస్ కేర్ వీసాలో చాలా ఫ్రాడ్స్ జరిగినాయి. కేర్ వీసాలో ఉన్న వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కోసం చాలామంది వచ్చి వాళ్ళు డిపెండెంట్స్గా తీసుకుని వచ్చి అక్కడ అదంతా జరిగింది కాబట్టి ఆ చేంజెస్ వచ్చినాయి. కమింగ్ టు టుడేస్ టాపిక్, సో ఐటీ జాబ్ మార్కెట్ 2025లో ఎట్లా ఉంది? సో బేసిక్గా 2023 నుండే 2023 మిడ్ నుంచి 2024లో కూడా చాలా తక్కువ కాల్స్ ఉండే అండ్ 2025లో కూడా ఇప్పటివరకు కూడా మొన్నటి వరకు చాలా తక్కువ కాల్స్ ఉండే. బట్ ఎట్ ద సేమ్ టైం సో ఇన్ఫ్లో అవుట్ఫ్లో జరుగుతూనే ఉంటారు అనమాట. సో ఎక్స్పీరియన్స్, యూకే అంటే ఎక్స్పీరియన్స్డ్ మార్కెట్. అంటే ఒక 5 years to 10 years మధ్యలో ఉన్న వాళ్ళకి సో కామన్గా జాబ్స్ రావడము అండ్ లే ఆఫ్ జరగడము అవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు ఒక 3-4 months నుంచి కాల్స్ పెరిగినాయి. ఎందుకంటే చాలా రిక్రూట్మెంట్ అనేది స్టాగ్నేట్ అయ్యి ఒక 1 year నుంచి కంప్లీట్గా ఆగిపోయి ఉండేసరికి సో బిజినెస్లో మెయిన్గా ఐటీలో ఉన్న టెక్ ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ అనేది ఉంది కాబట్టి వచ్చినాయి. అయితే ఇక్కడ మెయిన్గా సో ఏ జాబ్స్ ఉంటాయి కామన్గా అంటే టెక్నాలజీని కామన్గా నేను అవన్నీ ప్లాట్ఫామ్స్ అని చెప్పినాయి. బట్ సో ఎక్స్పీరియన్స్డ్ అంటే ఒక డెవలపర్స్గా అయితే ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అండ్ బిజినెస్ అనలిస్ట్గా కూడా ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ప్రాజెక్ట్ మేనేజర్గా అంటే 12 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అండ్ మెయిన్గా కోడర్గా టెక్నికల్ కంట్రిబ్యూటర్స్కి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో యూకేలో ఏంటంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. సో ఎక్కువగా బిజినెస్ అవుతుంది. బట్ యూఎస్లో ఉన్నంత అంత హెవీగా ఉండదు, బట్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను లండన్లో ఉన్నా ఆఫీస్లో. సో అట్లనే ఇక్కడ మేజర్గా రిక్రూట్మెంట్ ఒక 90% లండన్కు అవుతుంది. మిగతాది ఈడెంబ్రా, మాంచెస్టర్ ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో అవి చెప్పుకుంటే టైర్ 2 cities అని చెప్పొచ్చు. మాంచెస్టర్, లీడ్స్, ఈడెంబరా, గ్లాస్గో, పీటర్బ్రో అండ్ కేంబ్రిడ్జ్ అండ్ నార్థాంప్టన్, నాటింగ్హామ్ అండ్ ఇన్వర్నెస్ ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ ఉంటాయి. సో మేజర్గా లండన్లో ఉంది. సో లండన్లో ఇప్పుడు ఏం జరిగింది అంటే చేంజ్ మేజర్గా ఏంటి అంటే ఇంతకుముందు 2024 వరకు కూడా సో రిమోట్ జాబ్స్ ఎక్కువ ఉంటుండే. ఒక 60 to 70 రిమోట్ ఉండే, మిగతాయి 1 day ఆఫీస్ ఇన్ ఏ వీక్, 2 day ఇన్ ఏ వీక్ ఉంటుండే. నా లాస్ట్ జాబు once in a month ఉండే లండన్ జాబ్ ఉన్నప్పుడు. సో
తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా చేంజ్ అయిందంటే ఏ కాల్ వచ్చినా కూడా సో 2 days ఇన్ ఆఫీస్ రెగ్యులర్ అయిపోయింది, న్యూ నార్మల్. ఇంకా మళ్ళీ అంటే కోవిడ్ కంటే ముందు ఎట్లయితే మనం 5 days ఆఫీస్కి వెళ్ళే వాళ్ళమో అట్లా 2 to 3 days ఇక్కడ కంపల్సరీ వచ్చింది, ఆఫీస్కి రావాల్సి వస్తుంది. నేను కూడా ట్వైస్ ఇన్ ఏ వీక్ వస్తున్నాను, బట్ ఇప్పుడైతే వన్స్ ఇన్ ఏ వీక్ వస్తున్నాను. సో నాది ఒక 3 hours డ్రైవింగ్ ఉంటుంది, లేకపోతే 2.5 hours ట్రైన్ ఉంటుంది. సో ట్రైన్ రావడం ఈజీ, బట్ కాస్ట్ చాలా ఒక 100 pounds పర్ డే, అంటే వచ్చిన రోజు 100 pounds అవుతుంది. సో నేను 4 days వస్తే 400 ప్లస్ 500 ప్లస్ అట్లా అవుతుంది పర్ మంత్. సో పౌండ్స్లో అంటే 50K పర్ మంత్ ట్రావెల్గా అవుతుంది అనమాట. సో ఈ లండన్ దగ్గర ఉండే వాళ్ళకి తప్ప మిగతా ఎవరికైనా అంతే, అంటే ఇప్పుడు నాలాంటి ప్లేసెస్లో ఉండే వాళ్ళకి, లీడ్స్లో అట్లాంటి ప్లేస్లో ఉండే వాళ్ళకి డెఫినెట్గా అవుతుంది. సో లండన్ నుంచి ఒక 1/2 hour 1 hour దూరంలో ఉన్న వాళ్ళకి పర్ డే ఒక 30 pounds ట్రావెల్ అవుతుంది. సో మా ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడ నుంచి, వేరే ప్లేసెస్ నుంచి, దగ్గర నుంచి, కొలీగ్స్ అట్లా. సో కామన్గా ఈ టెక్ ఇండస్ట్రీలో కాల్స్ పెరిగినాయి, బట్ ఎట్ ద సేమ్ టైం సో ఇప్పుడు నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పినాను, సో ఒక డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. ఎట్లా అంటే ఫస్ట్ మనకు కాల్ వచ్చినప్పుడు ఎవరికి అంటే, సో ఇఫ్ యూ రిక్వైర్ స్పాన్సర్షిప్ రిక్వైర్మెంట్ ఉన్న పొజిషన్లో ఉంటే నో, అదే అడుగుతారు, వీసా కంపల్సరీ అడుగుతారు. సో స్పాన్సర్షిప్ కావాలి నీకు జాబ్తో పాటు నో చెప్తారు. అండ్ నువ్వు డిపెండెంట్గా కానీ ఆ పిఎస్డబ్ల్యూలో కానీ ఆ స్టూడెంట్ డిపెండెంట్గా కానీ ఉంటే నీకు స్పాన్సర్షిప్ అవసరం లేదు పట్టిస్తారు. బట్ టాప్ ప్రయారిటీ ఎవరికి అంటే బ్రిటిష్ సిటిజన్స్కి, అంటే బ్రిటిష్ పాస్పోర్ట్లో ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్నా కూడా బ్రిటిష్ పాస్పోర్ట్లో కన్వర్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సెకండ్ ప్రయారిటీ డిపెండెంట్స్గా ఉన్న వాళ్ళకి, నేను డిపెండెంట్గా ఉన్నమాట. సో అట్లా 100 calls-లో 96 calls వితౌట్ స్పాన్సర్షిప్ ఉంటాయి. నీకు స్పాన్సర్షిప్ కావాలి అంటే ఫిల్టర్ అయిపోద్ది అట్లా. సో మనం సో సరే వీసా అదంతా డిఫరెంట్. సో నార్మల్గా మనం నీకు టెక్నికల్ స్కిల్స్ ఉండి కాల్స్ రావట్లేదు అంటే, సో నీ రెజ్యూమేని ATSలో పిక్ అయ్యేలా, అంటే రెజ్యూమేనే పిక్ అయ్యేలా నువ్వు రెజ్యూమేలో చేంజెస్ చేయాలి. రెజ్యూమేలో డెఫినెట్గా చేంజెస్ చేసి సో ఏ స్కిల్ సెట్ ఉన్నాయి అండ్ UK ఫార్మాట్లో తీసుకుంటుందా చూసుకొని లింక్డ్ఇన్లో అప్లై చేస్తూ ఉండాలి. చాలా కాల్స్ వస్తున్నాయి, కాల్స్ ఇంప్రూవ్ అయినాయి కాబట్టి నువ్వు అప్లికేషన్ డైలీ ఒక 20 to 30 కంపెనీస్కి అప్లై చేస్తూ ఉండాలి, డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ రోల్స్తో. అంటే ఏ టెక్నాలజీలో అయినా, సో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ డెవలపర్ అని, సేల్స్ ఫోర్స్ ప్రోగ్రామర్ అని, సేల్స్ ఫోర్స్ రిలీజ్ ఇంజనీర్ అని, సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అని, అట్లే ప్రతి టెక్నాలజీలో కూడా ఉంటాయి అనమాట. సో అట్లా నేను అప్లై చేస్తాను. అది టెక్నికల్ మేనేజర్, అంటే టెక్నికల్ కంట్రిబ్యూషన్తో పాటు పీపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట. అట్లాంటి రోల్ వచ్చింది. సో డెఫినెట్గా నాకు ఫస్ట్ కాల్ రాగానే సో 2 interviews, ఇక్కడ అన్నీ కూడా 2 interviews కామన్గా, ఐడియల్గా ఇక్కడ 2 interviews ఉంటాయి, 1 టెక్నికల్ 1 మేనేజర్ అండ్ దెన్ HR, అంతే. ఈ సింపుల్గా ఉంటుంది. బట్ ప్రాసెస్ ఫిల్టరింగ్ అని ఉంటుంది. ఒక జాబ్కి ఇక్కడ కూడా ఒక 10 to 20 ప్రొఫైల్స్ వస్తాయి. బట్ వాళ్ళకు అంటే ఎక్స్పీరియన్స్ మనకు కొంచెం బ్రీఫ్గా బట్ క్లియర్గా పెట్టాలన్నమాట మన రెజ్యూమేలో. సో నేను ఒక 6 కంపెనీస్కి చేసినాను. సో ప్రతి కంపెనీలో ఒక్కొక్క ప్రాజెక్ట్ పెట్టినాను అండ్ అక్కడ ఏమేం చేసినా టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ పెట్టాను. సో ఆ ప్రాజెక్ట్లో నువ్వేం చేసినావు ఫంక్షనల్గా ఎవరికి అవసరం లేదు, బట్ టెక్నికల్గా వాట్ టూల్స్ ఐ హ్యావ్ యూజ్డ్ అండ్ హౌ ఐ మేనేజ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అనేది నేను చేసినాను అనమాట. సో స్కిల్స్ ఇంటర్వ్యూలో కూడా, సో ఇంటర్వ్యూ ఎట్లా అయింది అంటే నాది 2 stage ఇంటర్వ్యూ. సో మండే కాల్ వచ్చింది, ట్యూస్డే ఇంటర్వ్యూ పెడతామన్నారు. బికాజ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ 1 monthలోనే జాయిన్ అవ్వాలని ఉంది. అదొక మెయిన్ ఫిల్టర్ అయింది. నేను జాయిన్ అవుతా అన్న, మిగతా వాళ్ళందరికీ 2 months 3 months నోటీస్ పీరియడ్ ఉంది కాబట్టి అక్కడ సో నాకు ఫిల్టర్ అయింది. సో స్కిల్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈవెన్ జాబ్, ఈ IT జాబ్ అంటే దినదిన గండం. సో జాబ్ రాగానే స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాలి అండ్ నీకు ఇచ్చిన జాబ్ రోల్లో ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అండ్ దాని తర్వాత డిపెండెన్సీ ఉంచుకోవాలి. ఏ ప్రాజెక్ట్లో ఉన్నా కూడా మన మీద డిపెండెన్సీ ఉంచుకోవాలన్నమాట. సో అంటే మన స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో సో ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అట్లా ఉంది. సో ఇప్పుడున్న కొంచెం హెల్తీగా అవుతుంది అనే హోప్ చాలా ఉంది. ఎందుకంటే చాలామందికి ఈ మధ్య జాబ్స్ వచ్చినాయి నేను చూసినాను. మా కంపెనీలోనే నాతో పాటు 4 జాయిన్ అయ్యారు. అందులో తెలుగు వాళ్ళు 2 ఉన్నారు, మన వాళ్ళు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ఇండియన్స్ చాలామంది మన వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి అనేది వింటున్నా. చూడాలి ఇంకా స్పాన్సర్షిప్తో ఎట్లా ఉంటుందని. ఓకే, సో చూపించినాను జస్ట్ ఆఫీస్ ఎట్లా ఉంటుందని. బట్ ఆఫ్ కోర్స్ మనుషులు లేరు, ఎందుకంటే నాకు ట్రైన్ లేట్గా ఉంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే టైమింగ్స్. సో 4 o'clock అందరు వెళ్ళిపోతున్నారు. అంటే మాది 7 hours వర్క్ డైలీ. 9కి లాగిన్ అవుతున్నారు, 4కి వెళ్ళిపోతారు అన్నమాట. అందులో లంచ్ బ్రేక్ ½ an hour అట్లా. సో అది కూడా స్ట్రిక్ట్గా ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళాలి అట్లేం లేదు. బట్ వర్క్ ట్రాకింగ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. డైలీ హడల్ మీటింగ్ ఉంటుంది 9 o'clockకి. సో వెళ్ళాలి ఇప్పుడు. వెయిట్ చేస్తున్నా, ఇంకా 7:30కి ఉంది. 9:30కి అట్లా రీచ్ అవుతా హాలిఫాక్స్కి. సో మా టీంలో కూడా కూల్ ఉన్నది, పొజిషన్ అంతా బాగుంది. చూడాలి హౌ ఇట్ గోస్. సో లండన్కి రావడం ఇదంతా థ్రిల్ అనిపించేది. బట్ వీడియో చేసిన చాలా రోజుల తర్వాత, ఎప్పటి నుంచో అనుకున్నా, బట్ ఇప్పుడు అయింది. సో నన్ను అట్లనే ఆదరించండి.
మంచి మంచి వీడియోస్ వస్తాయి, మధ్యలో కొన్ని హైలైట్ వీడియోస్ వస్తాయి. ఆ లగ్జంబర్గ్ వీడియోని అయితే నన్ను నిజంగా సేవ్ చేసింది. నేను ఆపేసినా కూడా అది పోతూనే ఉంది. థ్యాంక్ యూ గైస్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు.